Hello, welcome to our IVJ channel. In this class, we discuss about the electrostatics. ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం ఇక్కడ. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. A solid conducting sphere having a charge q is surrounded by an uncharged conducting hollow spherical shell. Let the potential difference between the surface of the solid sphere and that of the outer surface of the hollow shell be V. If the shell is now given a charge of minus 4q, the new potential difference between the same two surfaces is అన్నాడు. చూద్దాం. సో ఏమన్నాడు, ఫస్ట్ ఏం తీసుకోవాలి, సాలిడ్ కండక్టింగ్ స్పియర్ తీసుకోవాలి. సో సాలిడ్ కండక్టింగ్ స్పియర్ తీసుకున్నాం. ఈ సాలిడ్ కండక్టింగ్ స్పియర్ అండి, ఓకే, ఇది స్పియర్, దిస్ ఈస్ స్పియర్, కండక్టింగ్ స్పియర్. సో మెటాలిక్ స్పియర్ ఆర్ కండక్టింగ్ స్పియర్, ఓకేనా. నౌ హ్యావింగ్ ఏ ఛార్జ్ ప్లస్ క్యూ. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఛార్జ్ ప్లస్ క్యూ. ఇక్కడ ఎంత ఉంది ఛార్జ్, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ స్పియర్ ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది. So on the outer surface of the sphere, what is the amount of charge deposited? Plus q. Okay. Now it is surrounded by an uncharged conducting hollow spherical shell. So this sphere is surrounded by an uncharged conducting hollow spherical shell. So దీని చుట్టూ మళ్ళీ ఏమవుతుంది, ఇంకో స్పెరికల్ షెల్, అన్చార్జ్డ్ స్పెరికల్ షెల్. సో ఇది స్పియర్ కాదు కదా, షెల్ కదా ఇది. సో దిస్ ఈజ్ అన్చార్జ్డ్ స్పెరికల్ షెల్, ఓకే, గుర్తుంచుకోవాలి, ఓకేనా. నౌ దట్ మీన్స్ హియర్ నో చార్జ్, మీన్స్ q ఈక్వల్ టు జీరో ఇన్నర్ సర్ఫేస్ అండ్ ఆల్సో outer surface also q equal to 0. Now let the potential difference between the surface of the solid sphere and that of the outer surface of the hollow shell be V. So ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కున్నాడు. ఇది స్పియర్, ఇది స్పెరికల్ షెల్. ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమన్నారంటే V అన్నాడు. సో if the shell is now given a charge of minus 4q, the new potential difference between the same two surfaces అన్న. అయితే ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం అంటే, ఈ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్ ఓకే. నౌ ఇది అవుటర్ చార్జ్, ఇక్కడంతా ఛార్జ్ డిపాజిట్ అయింది, ఇక్కడంతా ప్లస్ ఛార్జ్ ఉంది, ఓకే. సో ప్లస్ క్యూ ఛార్జ్ డిపాజిట్ అయింది. సో ప్లస్ క్యూ ఛార్జ్ ఇక్కడ ఏంది, సెంటర్ నుంచి ఇది ఎంత దూరంలో తీసుకున్నాం అంటే ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ ఏమనుకుందాము, స్మాల్ ఏ అనుకున్నాం, ఓకేనా. నౌ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద చార్జ్ విచ్ ఈజ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ అంటే ఏ, స్మాల్ ఏ. సో ఇక్కడ మనము పొటెన్షియల్ రాసుకోవచ్చు. పొటెన్షియల్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు, సో పొటెన్షియల్ డిఫరెన్స్ voltage or potential on the outer surface of the sphere, potential on the V on the outer surface of the, okay na, potential difference equal to V on the outer surface of the sphere, equal to VA. say VA ఏమనుకుందాం, లెట్ దీన్ని సే అనుకుందాం. సో మళ్ళా ఇది అన్చార్జ్డ్ కదా, నో చార్జ్, q ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మళ్ళా VB తీసుకున్నప్పుడు ఫస్ట్ కేస్ 1 తీసుకున్నాము. కేస్ 1లో ఇక్కడ V ఇది VA ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద potential difference on that. Okay. Now due to the presence of charged sphere and uncharged spherical shell, there is this potential difference. That potential difference arises between
for the sphere on the potential difference arised for the sphere and that of the uncharged spherical shell. ఇక్కడ ఏమనుకుందాం VA on the potential difference VA. సో VA ఏం రాసుకోవచ్చు, VA ఈక్వల్ టు K ఇంటూ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంటూ చార్జ్ ఎంత అయింది Q బై ఎంత డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ A. సో VA ఎంత అవుతుంది K ఇంటూ VA means potential difference on the outer surface of the sphere. VA equal to K means dielectric constant, Q charge on the outer surface of the sphere, A distance from the center to the outer surface. VA equal to K into Q by A. అదే విధంగా VB తీసుకుందాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ద ఇక్కడ ప్లస్ Q ఉంది కదా, ప్లస్ Q ఉండటం వలన ఆటోమేటిక్గా ఇది అన్చార్జ్డ్ స్పెరికల్ షెల్ కదా, ఆటోమేటిక్ ఇక్కడ ఏం డిపాజిట్ అవుతుంది, ఇనిషియల్ గా అయితే Q ఈక్వల్ టు అన్చార్జ్డ్. సో డ్యూ టు ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఏమవుతుంది, సో ప్లస్ Q ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మైనస్ Q ఇక్కడ డిపాజిట్ అవుతుంది. సో మైనస్ Q డిపాజిట్ అవుతుంది. సో మైనస్ Q వన్ సైడ్ డిపాజిట్ అయిన ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ Q అవుతుంది. సో ఇక్కడ ఏం తీసుకుందాము, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ద షెల్ outer surface of the shell, on the outer surface of the shell, outer surface of the shell, outer surface of the spherical shell, spherical shell equal to is VB. ఈ VB ఫార్ములా ఏంటి, VB ఈక్వల్ టు ఇక్కడ ఎంత దూరంలో ఉంది, ఇక్కడ ఇట్లా తీసుకో, ఏదైనా మన ఇష్టం, ఇలా తీసుకో. ఇక్కడ ఛార్జ్ ఎంత ప్లస్ Q. సో ఎంత డిస్టెన్స్ ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, B డిస్టెన్స్, స్మాల్ b డిస్టెన్స్. ఓకేనా. నౌ డైరెక్ట్లీ VB K ఇంటూ ఛార్జ్ Q డివైడ్ బై డిస్టెన్స్ ఎంత B. సో VA తెలుసు, VB తెలుసు. VA మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్, VA ఈక్వల్ టు K ఇంటూ Q బై A. అదేవిధంగా VB అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్, స్పెరికల్ షెల్. సో ఈ రెండుకి డ్యూ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లు రెండు ప్యారలల్ ఏ క్రాస్ సెక్షన్ సేమ్. సో ఇది స్పెరికల్ షెల్, ఇది స్పెరికల్ స్పియర్, ఇది స్పెరికల్ షెల్. పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాం. దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ potential difference between sphere 1 and the spherical shell, between the sphere and the spherical shell, and the spherical shell is VA minus VB, VA minus VB, VA minus VB అయితే VA ఎంత అయింది K into Q by A minus VB ఎంత K into Q by B. So this is the potential difference between the sphere and the spherical shell. Now ఇక్కడ ఏం చేస్తుంటే as per the data let the potential difference between the surfaces of the solid sphere and that of the outer surface of the hollow shell B. ఈ రెండింటి మధ్య ఏమన్నాడు, VA minus VB equal to VA అన్నాడు. సో ఇది పక్కన రాసుకున్నాం, గివెన్ VA minus VB equal to V గివెన్ ఇది పక్కన రాసుకున్నాం, అవసరమైనప్పుడు యూజ్ చేద్దాం. ఇది కేస్ 1, ఇది కేస్ 2 ఏం తీసుకుందాం, కేస్ 1. సో కేస్ 2 ఏం తీసుకుందాం, కేస్ 2 వచ్చేసి కేస్ 2 లో ఇక్కడ ఏమన్నా అంటే ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ if the shell is now given a charge of -4Q, ఇది స్పియర్ కదా, ఇది షెల్ కదా, షెల్ ఏమన్నాడు ఛార్జ్ -4Q చేశాడు, అంటే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ Q ఉంది, -4Q రావాలంటే ప్లస్ -5Q ఇచ్చాడు అవుటర్ సర్ఫేస్. -5Q ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ ఏమైంది, -5Q నుంచి ఒక ప్లస్ Q పోతుంది, సో -4Q అవుతుంది. సో నెట్ ఎక్కడ ఏమవుతుంది -4Q ఉంది. సో అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్ వచ్చేసి ఎంత ఉంది, ఛార్జ్ -4Q ఉంది. సో ఇప్పుడు ఈ రెండుకి పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం. స్పియర్ 1 కి స్పెరికల్ షెల్ కి మధ్య ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అయిందో చూద్దాం. ఇప్పుడు VA డాష్ తీసుకుందాం. కేస్ 2 లో ఇది నోట్ చేసుకోండి. సో కేస్ 2 లోకి వెళ్దాము. కేస్ 2 లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కేస్ 2 లో
VA dash minus VB dash. సో ఇక్కడే రాద్దాము, ఇక్కడ రబ్ చేస్తున్నాను. సో VA dash minus VB dash. VA dash minus VB dash equal to, సో ఇక్కడ స్పియర్ కదా, సో VA dash minus VB dash ఏది VA dash కేస్ 2 లో VA dash minus VB dash. VA dash ఎంత, VA dash అంటే K into Q by A, K into Q by A ప్లస్ ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఇది ఆల్రెడీ ఛార్జ్డ్ కదా, ఇక్కడ -4Q ఉంది. ఇనిషియల్ కేస్ 1 లో ఛార్జ్ లేదు, అన్ఛార్జ్డ్ కాబట్టి ఇది కేస్ 1 లో అన్ఛార్జ్డ్ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైంది, K into Q by A minus Q by B లేదా K into Q by A minus K into Q by B అయింది. ఎప్పుడు ఈ రెండు ఏమవుతుంది, ఇదేమో స్పియర్ అనేది ఛార్జ్డ్ బాడీ, ఛార్జ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద ఛార్జ్డ్ బాడీ, ఇది షెల్ ఏమో అన్ఛార్జ్డ్. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈక్వల్ టు K into Q by A minus K into Q by B. ఎప్పుడైతే ఇక్కడ ఛార్జ్ చేశారో అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్ ని ఛార్జ్ చేశారు -4Q, ఆటోమేటిక్ గా VA డాష్ ఏమవుతుంది, KQ by A ప్లస్ ఇక్కడ దేని వల్ల ఛార్జ్ ఏర్పడుతుంది కదా, పొటెన్షియల్ K into Q, ఇక్కడ ఎంత అయింది ఛార్జ్ -4Q కదా, -4Q by ఈ డిస్టెన్స్ ఎంత B, సో -4Q by B మైనస్ VB డాష్ ఎంత చూద్దాము, VB డాష్ లో మైనస్ హాఫ్, ఇక్కడ ఇనిషియల్ గా ఎంత ఉంది, ఇక్కడ K into Q by B, K into Q by B కదా, ఇది Q by B ఎంత డిస్టెన్స్, Q చార్జ్ Q by డిస్టెన్స్ ఎంత B మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది అంటే -4Q ఉంది కదా, K into -4Q by B అవుతుంది, అంతే కదా. ఇప్పుడు సో ఆటోమేటిక్ గా ఇది సింప్లిఫై చేద్దాము, VA dash minus VB dash equal to VA dash minus VB dash ఏమవుతుంది అంటే K into Q by A minus K into 4Q by B minus K into Q by B minus into ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ కదా, సారీ ఇక్కడ ప్లస్, ఈ రెండు యాడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఈ రెండు మైనస్ అయింది, సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ K into 4Q by B అవుతుంది. సో ఇక్కడ -4Q KQ by -4KQ by B అని రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి ఆపోజిట్ గా. సో మిగిలింది ఏంది K into Q by A minus K into Q by B. సో K into Q by A minus K into Q by B అంటే ఎంత, VA minus VB. సో దట్ ఈక్వల్ టు ఎంత అయింది, VA minus VB. VA minus VB అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమిచ్చారు స్టేట్మెంట్ లోనే V అని ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు V. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే మామూలుగా ఎప్పుడు అన్చార్జ్డ్ బాడీ తీసుకొచ్చినప్పుడు, అన్చార్జ్డ్ స్పెరికల్ షెల్ తీసుకొచ్చినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, VA minus VB అని, అది ఎంత ఇచ్చాడు V అని ఇచ్చాడు. అన్చార్జ్డ్ బాడీ కాబట్టి అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్ ఎంత అన్చార్జ్డ్ కాబట్టి ఇక్కడ ఏమని తీసుకున్నాము, K into VA ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ K into Q by A, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ షెల్ వచ్చేసి K into Q by B డిఫరెన్స్ తీసుకున్నాం, V అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఇప్పుడు ఛార్జ్ చేశారు అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షెల్ ని -4Q చేశారో, ఇవి VA డాష్ పొటెన్షియల్ డిఫరెన్స్ వేరే అవుతుంది, దాన్ని VA డాష్ అనుకున్నాము. అలాగే B కూడా VB డాష్, రెండు డిఫరెన్స్ తీసుకున్నట్లయితే VA minus VB అవుతుంది ఈక్వల్ టు V. V అయిన ఆప్షన్ సెకండ్ ఆప్షన్, సో సెకండ్ ఆప్షన్ V రైట్. సో ఇక్కడ